నమస్కారం అండి. నమస్కారం అందరికీ నమస్కారం. నమస్కారం. ప్లీజ్ ఒకటే ఏంటండి గారు వాళ్ళు వద్దన్న తినిపిస్తున్నారు. ఏంటి ఆ కూర? హెల్దీ ఫుడ్ కదా, అదే చాక్లెట్ ఇస్తే అందరూ తింటారు కదా. ఆ? నువ్వు తినవా? అది చూడు, చాక్లెట్ తినదు కాబట్టి ఈ కర్రీ తింటుంది. హెల్దీ కర్రీ, క్యాప్సికమ్ ఇంకా బెండకాయ కూర. నా బ్రంచ్ అయిపోయింది, నా డిన్నర్ రా ఇది. నువ్వు అలాగా తినాలి అని అడగపోయినా. చూడు, మా ఇంట్లో ఈరోజు ఏ ట్విస్ట్ తెలుసా? జొన్న పొట్లు కాల్చిస్తే అందరూ ఆస్వాదిస్తూ తిన్నారు, ఉసిరికాయలు తిన్నారు, కన్నమాడం తిన్నారు. కూర టైంకి అందరూ బాగా అయిపోయారు, ఎవరు లేరు ఇంట్లో. మా సౌమ్య ఒక్కరితో మిగిలింది. నా డెలీషియస్ కర్రీ తినవా అని అంటే చాక్లెట్ పట్టుకుదెళ్ళి నాకు మరి ఓపిక లేదమ్మా అని. ఈడట ఒక మొక్క తింటాడట. ఎలా చేశాను తెలుసా? చెప్పండి. ఆవాలు జీలకర్ర కొంచెం అయితే వేసా, వేయలేదు. ఆవాలు జీలకర్ర కూడా వేయలే. బెండకాయ ముక్కలకి క్యాప్సికమ్ ముక్కలకి వస్తాను అయితే పాల్లో ఉడకపెట్టా. ఇగో ఎక్కువ కాదు, కొంచెం పాలు ఉడకపెట్టి శుభ్రంగా ఏగిపోయి దగ్గరికి మగ్గ పెట్టేసిన తర్వాత పైన క్యారెట్, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, పసుపు తురుము, పచ్చి పసుపు తురుము వేసా. అమ్మ నిజంగా చెప్పరా, ఉప్పు లేకపోయినట్టు అసలు అనిపిస్తుందా? సాల్ట్ అసలు వేయలే, ఎందుకంటే ఎప్పుడైతే పాల్లో ఉడకపెడతామో సాల్ట్ లేని ఇది తెలుస్తుంది. ఈరోజు నా హెల్తీ డిన్నర్. మార్నింగ్ నుంచి మాత్రం మస్తు ఫుడ్లు అన్నీ తిన్నా. ఈరోజు చిప్స్ తిన్నా, ఎంజాయ్ అనమాట. ఈరోజు తాలింపు రొట్టె తిన్నా, అన్ని తిన్నా. కానీ ఇప్పుడు ఈ డిన్నర్ తింటున్నా. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ సుస్మిత.